నేను ఎప్పుడు కూడా ప్రతి స్పీచ్ లో చెప్తుంటా, మన మధ్యలో కూడా దొంగలు లంగలు ఉంటారు, వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం, వాళ్ళ పైసల కోసం వీళ్ళు పార్టీలు మారి మనకు అగేన్స్ట్ మాట్లాడతారు, మన అభివృద్ధిని అడ్డుకుంటారు అని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇది దానికి ఒక నిదర్శనం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి నా గురించి మాట్లాడే నైతిక హక్కు ఏంటండి? అది నా గురించి మాట్లాడే హక్కు ఉన్నది ఐలకి. ఈ 10 లక్షలు అడిగితే ఇయ్యేందుకు పార్టీ మారిన వాళ్ళు ఇవాళ నా గురించి మాట్లాడతారా? మేము ఎప్పుడు కూడా మా సొంత పైసలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసినాము. నా జేబులో పైసలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసినాం తప్ప ఎవరు పైసలు దోచుకోలే. ఇలా దోచుకున్న వాళ్ళు, పైసలు తీసుకున్న వాళ్ళు వీళ్ళే మాట్లాడుతున్నప్పుడు నేనెందుకు మాట్లాడతాండి? మెదక్ ప్రజల కోసం కొట్లాడేటోళ్ళము, మెదక్ ప్రజల అభివృద్ధి కోసం పనిచేసేటోళ్ళము. మేమెందుకు మాట్లాడుతుంది? వాళ్ళ మాట్లాడే అర్హత ఉన్నోళ్ళం, అర్హత లేని వాళ్ళు పనిచేయాలని మాట్లాడుతుంది.